ఆ! అక్కడ ఏంటి సార్ మనకు స్పెషల్? 1000 స్తంభాల గుడిలో 1000 స్తంభాల గుడి ఉంటుంది. హ్మ్. దానికి ఎదురుగా 1000 స్తంభాల మంటపం అంటాం. హ్మ్. నిజానికి అక్కడ 1000 స్తంభాలు లేవు. 300 చిల్లర స్తంభాలున్నాయి. మరెందుకు సార్ ఆ పేరొచ్చింది? అదే హ్మ్. ఎందుకొచ్చిందో పేరు తెలవదు. ఆ! అసలది రుద్రేశ్వర ఆలయం. హ్మ్. దాన్ని రుద్రేశ్వర ఆలయం అని పిలవాలి. హ్మ్. కానీ మనం 1000 స్తంభాల గుడి అంటున్నాం. హ్మ్. 1000 ఎక్కడివి తెలవదు. మరి హ్మ్. వేటిని కలిపి 1000 అన్నారన్నదానికి లెక్క అయితే తెలవదు ఇప్పటికి అంటే కూడా. దాని గురించి ఏ శాసనాల్లో గాని ఈ ఏమి అలాంటిది అట్లా ఏమి ఏమీ లేదు. దీని పేరు? అట్లా సహస్రం అంటాం, సహస్ర స్తంభాలని మాట లేదే ఎక్కడా కూడా. హ్మ్. అది రుద్రేశ్వరాలయం అని ఉంది. హ్మ్. దానికి ఎదురుంగా ఉన్నటువంటి దాన్ని రంగమంటపం అంటాం. హ్మ్. ఆ రంగమంటపం అంటే హనుమకొండలో ఉన్న 1000 స్తంభాల గుడి ఎదురుగున్నది కూడా హ్మ్. రంగమంటపమే. ఇక్కడ కోటగుళ్ళకి ఎదురుగా కూడా రంగమంటపమే. హ్మ్. నాట్య రంగమంటపం. హ్మ్. అక్కడ వివిధ నాట్య రూపాలను ఎల్లప్పుడూ ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళని చెప్పి చరిత్ర చెప్తుంది. హ్మ్. అద్భుతమైన నిర్మాణం. అది శిథిలంగానే ఉంది. హ్మ్. పునరుద్ధరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. హ్మ్. ఇప్పుడు డాక్టర్ వేమన శివనాగిరెడ్డి లాంటి వాళ్ళు దాన్ని విప్పి ఉన్న దొరికినంత వాటిని నిలబెట్టినారు. హ్మ్. ఇంకా దాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయవలసి ఉన్నది. హ్మ్. పూర్వం ఎట్లుండెనో అట్లా దాన్ని నిర్మాణం చేయవలసి ఉన్నది. ఆహ్, ఇప్పుడు ఆ దేవాలయపు గోడల మీద లోపల ఉన్న శిల్పాలు ఇవి మనము ప్రధానంగా శివలింగం, హ్మ్. అంతరాళం చెప్పిన కదా! అంతరాళం దాని మీద ద్వారం మీద నటరాజు, హ్మ్. వినాయకుడు కనపడతాడు. హ్మ్. ఇప్పుడు లోపల దర్శనమిచ్చే దేవుడు శివుడు. శివుడు. ఆ! శివలింగమే ఉంది. ఆ! మహాలింగమే ఉంటుంది. హుహుహు. అది మధ్య ద్వారం. ఇంకా మిగతావి దాన్ని ఆనుకొని ఆ మండపంలో ఉండేవన్నీ పోయినాయి. హ్మ్. ఆ ప్రధానమైనటువంటి మనం చెప్పే అంతరాలానికి పక్కన కూడా అటువైపు, ఇటువైపున ఓ ఇద్దరు మనుషులు కనపడతారన్నట్టు. హ్మ్. జారుడు ముడి, సిగ ఇంత హ్మ్. ఎనకాల ఇంత పెద్ద జుట్టుంటది. మగవాళ్ళే. ఆహా! కానీ దాన్ని ఏంటంటే స్నానం చేసిన తర్వాత జారుడు ముడి వేసుకుంటారు. హ్మ్. దేవాలయ సంప్రదాయంలాగా. అవును సార్. హ్మ్. 2 వైపులా ఉండే పురుషులిద్దరు జారుడు ముడి వేసుకొని, హ్మ్. ఒక కత్తి భుజాన పెట్టుకొని, హ్మ్. పంచభుజాకృతి ఉన్నటువంటి ఒక డాలుని ఇట్లా పట్టుకొని నిలబడి ఉంటారు. హ్మ్. అంటే యుద్ధానికి వెళ్తున్నట్టన్నాను? అదే ఇప్పుడేమైందంటే ఇట్లా కత్తి పట్టుకున్నది మధ్యలో విరిగింది. హ్మ్. విరిగితే చాలామంది ఏమనుకున్నారంటే సరిగ్గా ఆ డాలు మీదనే చెయ్యి ఇట్లా పెట్టుంటదని. ఆ! ఆయన మహాకవి. ఆయన ఎవరో రాస్తున్నారో పలానా కవి కావచ్చు, ఈ కవి కావచ్చు అని చెప్పినారు. హ్మ్. వాస్తవానికి వాళ్ళిద్దరు కవులు కారు. హ్మ్. ఒకరే అయి ఉండాలి, లేదా హ్మ్. తండ్రి కొడుకులన్నా అయి ఉండాలి. హ్మ్. అయితే తండ్రి కొడుకులైతేనేమో ఇక్కడ రామప్ప నిర్మాణం చేసినటువంటి రుద్రసేనాని, హ్మ్. ఆయన కొడుకు ఈ కోటగుళ్ళ నిర్మాణం చేసినాడనేటువంటి పసాయిత గణపతి రెడ్డి హ్మ్. ఆయన. హ్మ్. అంటే రేచర్ల రుద్రసేనాని యొక్క మూడవ కొడుకు ఆయన. హ్మ్. అట్లా. హ్మ్. ఆయన పెద్ద కొడుకు చనిపోతాడు. ఆయన లోకిరెడ్డి అని. ఆయన పేరు మీద లోకసముద్రం అనే చెరువు కూడా దాని పక్కలోనే ఉంటుంది. హ్మ్. దగ్గరలో. హ్మ్. దేవాలయం దగ్గరలో కూడా ఉంటుంది. హ్మ్. మనము ఈ కోటగుళ్ళ నుంచి రామప్పకు వెళ్ళే దారిలో ఇవి కనపడతాయి మనకు. హ్మ్. ఇక్కడ ఈ గుడిలో ఈ గణపతి రెడ్డి చేసిన నిర్మాణం బహుశా ఇది గణపతి రెడ్డి శిల్పం అయి ఉంటుందని నా అభిప్రాయం. ఎవరు ఇంతవరకు దాని మీద ఏం చెప్పలేదు ఆహా! అని అట్లా. హ్మ్. అట్లా మనకు దేవాలయ నిర్మాతలు వాళ్ళ బొమ్మల్ని చెప్పుకోవడం అనేది హ్మ్. అబద్ధమేమీ కాదు. హ్మ్. ఇప్పుడు రామప్ప గుడిలో కూడా రేచల హ్మ్. రుద్రసేనని ఆయన భార్యది విగ్రహం మనకు కనపడుతుంది అక్కడ. హ్మ్. అందువల్ల అదే పద్ధతిలో వాళ్ళు గుడుల నిర్మాణం చేసినప్పుడే హ్మ్. తమ పేరును, తమ తల్లిదండ్రులు, తాతల పేరున దేవాలయాలు కట్టించినారు. హ్మ్. రామప్పలో ఉన్నటువంటి ప్రధానమైన దేవాలయం రుద్రేశ్వరాలయం అని పిలవాలి మనం. హ్మ్. ఆ పక్కన ఉన్నటువంటిది కాటేశ్వరాలయం, కామేశ్వరాలయం అని ఆయన తండ్రి, తాతల పేర్లతో కట్టిన గుడులవి. హ్మ్. ఇది పద్ధతి. అక్కడ మనము ఆ దేవాలయంలో రామప్ప గుడిలో ఏముంటుంది? ముందు ప్రధానమైన దేవాలయం దాని 3 ద్వారాలుంటాయి. అది కూడా ఎత్తైనటువంటి ఉపపీఠం అధిష్టానం మీద ఉంటది. హ్మ్. చాలా అద్భుతమైనటువంటి విమానం ఉన్నది. హ్మ్. గోడల మీద చాలా అద్భుతమైన శిల్ప సంపద ఉన్నది హ్మ్. కదా! అక్కడ మనం వెళ్లి చూసినప్పుడు రామప్పలో రామప్ప ఆ 3 వరండాలలో మనకు కనపడేటువంటి ఆ సూర్యు కింద బొమ్మలు అవి ఏంటే బ్రాకెట్ ఫిగర్స్ అంటాం మనం. హ్మ్. ఆ శిల్పాలు ఇక్కడ గూడా మనకు కోటగుళ్ళల్లో కనపడతాయి. అక్కడ ఉన్నన్ని కాదు, హ్మ్. తక్కువ కనపడుతున్నాయి. హుహు. మామూలుగా ఓఎస్ఎలలో ఉన్నటువంటి దేవాలయాలు, ఓఎస్ఐ దేవాలయాలు 42 ఉంటాయి. హ్మ్. ఇక్కడికి మనకు రామప్పలోకి వచ్చినప్పుడు 32 ఏమో ఉన్నాయి అంతే. హ్మ్. అందులో మనం ఎక్కువగా చెప్పుకునేది జనాలకు పరిచయమైనటువంటి బ్రాకెట్ ఫిగర్స్ కేవలం 12 మాత్రమే. హ్మ్.
ఇక్కడ కోటగులలో కొన్ని మాత్రమే ఉన్నాయి, అంతకంటే తక్కువ 4-5 మాత్రమే దొరుకుతాయి, కొన్ని కింద పడిపోయినవి ఉన్నాయి. ఉహు. ఇవి కూడా ఆ బ్రాకెట్ ఫిగర్సే. వాటిలో ఉండేటువంటి బ్రాకెట్ ఫిగర్స్ మామూలుగా జనాలందరూ వాడుకలో చెప్పే మాటలు ఏంటంటే సాలబంజికలు, మదనికలు అని చెప్తుంటారు, ఉమ్. యక్షిణులు అని చెప్తుంటారు. ఉమ్. వాళ్ళు యక్షిణులు కారు, సాలబంజికలు సాలబంజికలు గారు. కాదు. ఉమ్. సాలబంజిక అంటే చెట్టు కొమ్మ విరిచేటువంటి స్త్రీని సాలబంజిక అంటాం. ఉమ్. అక్కడ కొమ్మలుడు విరిచే స్త్రీలు కాదు, అవును. అందుకని అట్లా కూడా కాదు. మదనికలు అంటే మదనికల కోసం కూడా ప్రత్యేకంగా శిల్పశాస్త్రంలో వేరే పేర్లు ఉన్నాయి. ఉమ్. ఆ అది ఒరిస్సాకు సంబంధించినటువంటి ఒక శిల్పశాస్త్రం, ఉమ్. శిల్ప ప్రకాశం అనే గ్రంథంలో ఉమ్. 18 రకాల అలస కన్యల గురించి చెప్పినారు. ఉమ్. అలా వాటిలో పేర్కొన్నటువంటి రూపాలే ఇక్కడ కూడా కనపడతాయి మనకు. ఉమ్. కాబట్టి వీళ్ళని అలస కన్యలు అనడం అనేది సమంజసం, ఉమ్. బ్రాకెట్ ఫిగర్స్ లో ఉంది. ఉమ్. అట్లా కోట దేవాలయపు గోడల మీద చూస్తే ఉమ్. అక్కడ జైన తీర్థంకర్ల బొమ్మలు ఉన్నాయి. అట్లాగే శైవ గురువులైనటువంటి కాలాముఖాచార్యుల గురువులు ఉన్నాయి, నాట్యగత్తలై ఉన్నాయి బొమ్మలు, ఉమ్. జంతువులై ఉన్నాయి. ఉమ్. మామూలుగా ఏంటంటే మీరు రామప్ప వెళ్ళి చూడగానే కింద వైపున అంచున ఉమ్. ఏనుగులు ఉంటాయి. ఒక ఆయన లెక్క పెట్టండి, 526 ఉంటాయి ఉమ్. ఏనుగులు, వరుసగా ఉంటాయి. ఆహా. ఇట్లా ఒక వరుసలో ఉండేటువంటి ఏ జంతువుదైనా కూడా ఉమ్. దాన్ని ఏమంటారు, ఏనుగులదైతే గజధార, ఉమ్. హంసలదైతే హంసలధార, పుష్పాలైతే పుష్పధార, ఉమ్. అట్లా ఉమ్. అశ్వాలు ఉంటే అశ్వధార అంటాం అన్నమాట. ఇది శిల్పశాస్త్రంలో వాటి అది పేర్లు. దేనికి అలంకరణ. అలంకరణ. ఆహా. దేవాలయం గోడల చుట్టూ అలంకరణనే కదా. ఆ, సరే. బయట కనపడేటు మన గుడి మొత్తం కనపడేటప్పుడు ఉమ్. ఈ అలంకరణ మనకు కనబడుతుంది. అవును. అదే మనకు ఉమ్. అద్భుతంగా కనబడుతుంది అంటే ఒక ఒక్కొక్క క్రమంలో. ఆలయానికి ఒక్కొక్క ఎలా తీసుకున్నట్టున్నారు అంటే మీరు అంటే వంశధార అన్నట్టు. అన్ని ఆలయాలు కాదు. ఇప్పుడు మామూలు రాష్ట్రకూట్ల కాలం నాటి దేవాలయాలు చూస్తే ఉమ్. చూరు వెంట దేవాలయం యొక్క చూరు అంచులకు ఉమ్. చుట్టూ కూడా హంసలు ఉంటాయి, హంసల వరుస ఉంటుంది. ఉమ్. అవును. కానీ అక్కడ హంసధార అంటాం. ఉమ్. హంసధార అది పైన ఉంటది, కింద వైపున ఉండేటువంటి ఎక్కువ వరకు మనకు కూడా గజధార, అశ్వధార, ఉమ్. లేకపోతే సైనికులు ఉంటాయి, వాళ్ళ క్రమం ఉంటది. ఉమ్. లేదా పుష్పాలు ఉంటాయి, పుష్పాలు ఉంటాయి. ఉమ్. ఇక్కడ పుష్పధార ఉంది, ఆ పుష్పంలో కూడా అనేక రకాల పుష్పాలు ఉంటాయి. ఉమ్. మామూలుగా ఈ కాకతీయుల దేవాలయాల్లో ప్రధానంగా కనబడే పుష్పాలను ఉమ్. వాళ్ళు ఏమంటారంటే చౌకం పుష్పాలు అంటారు. ఉమ్. అది చతుర్దళ పుష్పాలు, రత్న పుష్పాలు అని పేర్లు కూడా రకరకాల పేర్లు ఉన్నాయి. ఉమ్. ఇవి అవి అలంకరణలో ఉండేటువంటివి. ఉమ్. ఆ గోడల మీద ఉండేటువంటి శిల్పాలను శిల్పశాస్త్రంలో ఒక విషయం ఏం చెప్తారంటే, పాదవర్గంలో అంటే గుడి చుట్టూ గోడల మీద ఉమ్. ఆ శిల్పులకు వాళ్ళు స్వేచ్ఛగా తమకు కోరుకున్న శిల్పాలను చెక్కవచ్చు. ఉమ్. అయితే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏది పడితే అది చెక్కరు. ఉమ్. చెక్కినవి కూడా ఆనాటి సామాజిక సంస్కృతిని ప్రతిబింబించేవి, ఉమ్. మత సంబంధమైనటువంటి శిల్పాలను వాళ్ళు చెప్తారు. ఉమ్. అది ఏదో ఒక మతానికి మత ధర్మానికి సంబంధించిందో, ఒక కర్మకాండకు సంబంధించిందో, ఒక ప్రముఖమైనదో, ఉమ్. సామాజికమైనదో చూపిస్తాం. మనకు రామప్ప గుడి గోడల మీద మల్ల యుద్ధం కనబడుతుంది.